కోల్కతాలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. చెదలు పట్టి కాలిపోయిన స్థితిలో భారీగా నోట్ల కట్టలను గుర్తించారు. అనంతరం సురేంద్రనాథ్ కాలేజీలోని యాజమాన్య కమిటీ చైర్మన్ టీఎంసీ నేత దేవాశిష్ బెనర్జీ గది విషయం బయటపడింది. మొత్తం 2 సూట్ కేసులలో మొత్తం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆఫీస్ క్లీన్ చేస్తుండగా నోట్ల కట్టలు ఈ విధంగా చెదలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మొన్ననే ఎన్నికలు అయిపోవడం, ఇప్పుడు కాలేజీ ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ దొరకడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు కాలేజీకి అమౌంట్ను ఎవరు తీసుకువచ్చారు? ఇది కాలేజీకి సంబంధించిందా లేక ఎవరైనా రాజకీయ నేతలకు సంబంధించిందా అని చర్చ నడుస్తోంది. కోల్కతాలో నోట్ల కట్టలు కలకలంపై చెదలు పట్టి కాలిపోయిన స్థితిలో భారీగా నోట్ల కట్టలను గుర్తించారు. అనంతరం సురేంద్రనాథ్ కాలేజీలోని యాజమాన్య కమిటీ చైర్మన్ టీఎంసీ నేత దేవాశిష్ బెనర్జీ గది విషయం బయటపడింది. మొత్తం 2 సూట్ కేసులలో మొత్తం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆఫీస్ క్లీన్ చేస్తుండగా నోట్ల కట్టలు ఈ విధంగా చెదలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మొన్ననే ఎన్నికలు అయిపోవడం, ఇప్పుడు కాలేజీ ఇంత మొత్తంలో అమౌంట్ దొరకడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు కాలేజీకి ఆ అమౌంట్ని ఎవరు తీసుకొచ్చారు? ఇది కాలేజీకి సంబంధించిందా లేక ఎవరైనా రాజకీయ నేతలకు సంబంధించిందని చర్చ నడుస్తుంది. దీనిపై మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి, అసలు ఈ డబ్బులు ఎక్కడివి, ఎవరికి సంబంధించినవి, ఇంకేమైనా వివరాలు తెలిసాయా? దాదాపు మే 4వ తేదీ నుంచి ఇటు సురేంద్రనాథ్ కు సంబంధించినటువంటి కాలేజ్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటిది అక్కడ స్టాఫ్ క్లీన్ చేసేటటువంటి నేపథ్యంలో ఒక గదికి తాళం వేసి ఉంది. అక్కడ ఉండేటటువంటి కాలేజ్ కి సంబంధించినటువంటి బయట ఉండేటటువంటి ఒక రూమ్, బయట అది పూర్తిగా కూడా 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేటటువంటిది. అందులో పనిచేసేటటువంటి వాళ్ళు దాదాపు ఒక 2 రూముల నుంచి కూడా దాదాపు లాక్ చేసినటువంటిది. ఆ రూమును తెరిచేటటువంటి దాంట్లో ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటిది తాళం చెవుల గురించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అడగడము, కానీ ఎవరు కూడా ఇవ్వకపోవడంతో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి కూడా తెలియడము, అనంతరము దీనిపై అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడ కాలేజ్కి సంబంధించినటువంటి కొంతమంది యూనియన్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఆ రూమ్ను తెరవడంతో ఒకసారిగా దాదాపు ఏదైతే రూమ్ను తెరిచినటువంటి క్రమంలో అక్కడ 500 రూపాయల నోట్లు కట్టలు, తర్వాత 1000 రూపాయల నోట్ల కట్టలు చెదలు పట్టినటువంటిది కూడా సూట్ కేసులో ఉండేటటువంటి దానితో పాటు ఒక గుడ్డలో ఒక క్లాత్ లో వచ్చేసేసి ఒక గన్నుని కూడా చుట్టి ఉన్నటువంటిది కూడా, దానికి సంబంధించినటువంటిది కూడా టోటల్ అంతా కూడా వీడియో తీసి బయట పెట్టడము. దీనికి సంబంధించినటువంటి దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఉండేటటువంటి ఆ సూట్ కేసు అది మొత్తం అంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత దానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్ కు సంబంధించింది అడిగితే దానికి సంబంధించింది దాదాపు అది కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే ఈ కాలేజ్కి సురేంద్రనాథ్ ఈ కాలేజ్కి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ ఆ రూమ్ ని యూజ్ చేస్తారు అన్నటువంటిది అక్కడ ఉండేటటువంటి వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తాళాలు తాళం కూడా ఎవరు ఇవ్వకపోవడంతో దాన్ని చివరిగా పగలగొట్టడంతో లోపల ఉండేటటువంటి దృశ్యాలను చూస్తే విస్తుపోయే దృశ్యాలు, లోపల ఒక పడక గది, తర్వాత కండోమ్స్ కు సంబంధించినటువంటిది ప్యాకెట్స్, తర్వాత అక్కడ ఉండేటటువంటిది కొన్ని క్లాత్ సంబంధించినటువంటి గుడ్డలంతా కూడా పడి ఉన్నాయి. దాని తర్వాత లోపలంతా కూడా చాలా లావిష్ గా ఒక వాష్రూమ్ బాత్రూమ్ కి సంబంధించినటువంటి టబ్స్, ఇదంతా కూడా దాదాపు ఒక 2-3 రూమ్లతో ఉండేటటువంటిది కూడా బయటపడినటువంటిది. ఒక్కసారిగా దాదాపు మే 4వ తేదీన ఎప్పుడైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయో ఆ రోజటి నుంచి కూడా ఆ రూమ్ అంతా కూడా లాక్ చేసి ఉన్నటువంటిది. ఈ సురేంద్రనాథ్ ఏదైతే కాలేజ్ ఉందో దీనికి సంబంధించినటువంటిది ఇది టీఎంసీకి సంబంధించినటువంటి చైర్మన్. ఇందులో వారి కుమారుడు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ చైర్మన్ కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు దేవాశిష్ బెనర్జీ, ఇతడు టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ కమిటీలో దాదాపు 9 మంది ఉన్నారు. ఆ 9 మందిలో
దేవశిష్ కుమారుడు శివాశిష్ కుమారుడు కూడా వీళ్ళిద్దరూ ఆ రూమ్ ని యూజ్ చేస్తారు, వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఈ రూమ్స్ ని యూజ్ చేయరు అన్నటువంటిది చాలా క్లారిటీగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనితో విసిపోయే నిజాలు అంటే ఇన్ని రోజులు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఆ రూమ్ ని ఉపయోగించేటటువంటి దేవశీష్ సంబంధించినటువంటిది పూర్తి వివరాలను ఎవరెవరు ఇక్కడికి వచ్చేవారు ఏంటి పూర్తి సమాచారాన్ని కూడా కాలేజ్ కి సంబంధించినటువంటిది డాటా అంతా కూడా తీయడం జరిగింది. ఒక్కసారిగా విస్తుపోయే నిజాలు అక్కడ బయటకు వస్తున్నటువంటిది. రాత్రికి అక్కడ ఎవరు కూడా వచ్చేటటువంటి వాళ్ళు కారు. ఆ రూమ్ ని కేవలం ఇక్కడ దేవశీష్ కి సంబంధించినది శివాశీష్ కి సంబంధించినటువంటి టీఎంసీ వాళ్ళు మాత్రమే ఆ రూమ్ ని వాడతారు అన్నటువంటిది ఇక్కడ పోలీసులకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.